వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లక్ష్మి అంటుంది జానుతోని, అసలు భాస్కర్ అన్నయ్య ఎక్కడున్నాడో, నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క ఇటు హాల్లో ఇటు మేనేజర్ ఫోన్ చేస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడనమాట మిత్ర. ఇటు పక్క మనీషా దేవ్యాని కూడా టెన్షన్ పడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇక అటు పక్క మున్నార్లో ఎస్టేట్ మేనేజర్ ఏమో హాస్పిటల్కి వెళ్తున్నట్టుగా బైక్ మీద చూపిస్తూ ఉంటారు. పక్కేమో నర్సు రికార్డ్స్ అని చెక్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇటు పక్క జున్ను లక్కీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. లక్కీ చెప్తుంది, నిజం జున్ను, మీ అమ్మ నాకు ప్రామిస్ చేసింది మా అమ్మ నాన్న ఎవరో కనిపెడతారని అని అంటూ ఉంటే అప్పుడు జున్ను, అయితే ఖచ్చితంగా మీ అమ్మ ఎవరో తెలిసిపోతుంది, మా అమ్మ ఖచ్చితంగా నీకు చెప్తుంది అని చెప్పి జున్ను లక్కీ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క ఆ నర్స్ దగ్గరికి ఇటు ఎస్టేట్ మేనేజర్ వస్తారనమాట. మీరెవరు అని చెప్పి అంటూ ఉంటే, ఇలాగ 8 ఏళ్ల క్రితం ఈ హాస్పిటల్లో డెలివరీ అయింది, మిత్రానందన్ ఎస్టేట్లో నేను వర్క్ చేస్తూ ఉంటాను, డీటెయిల్స్ కావాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నర్స్ అంటుంది, ఎంతమంది వస్తారండి ఆ డీటెయిల్స్ కోసం అని చెప్పి అనగానే, అవునా మరి ఇంకెవరైనా కనుక్కున్నారా అని చెప్పి ఆ టీ ఎస్టేట్ మేనేజర్ అంటూ ఉంటే అప్పుడు నర్స్ అంటుంది, ఇందాకే లక్ష్మి అన్న ఆవిడ ఫోన్ చేసింది, అయితే యాక్చువల్గా ఆ రోజు డెలివరీ అయింది ఒక్క ఆవిడికే, లక్ష్మి అన్న ఆవిడికే అని చెప్పి అనగానే, అవునా అని చెప్పి ఆ టీ ఎస్టేట్ మేనేజర్ చెప్తారు. అయితే ఇప్పుడు మీకు ఫోన్ చేసిన లక్ష్మి మీ రికార్డ్స్లో ఉన్న లక్ష్మి ఇద్దరు ఒకటేనా అని చెప్పి ఆ మేనేజర్ అడుగుతూ ఉంటే, ఏమో అండి ఆ డీటెయిల్స్ తెలీదు, ఆవిడైతే ఫోన్ నెంబర్ ఇచ్చింది, ఇక ఆవిడకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి నర్స్ ఫోన్ చేయబోతూ ఉంటే, ఒక నిమిషం మా సార్కి మిత్ర గారికి నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఆ టీ ఎస్టేట్ మేనేజర్ అంటాడు. ఇక మిత్రకి ట్రై చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ వస్తుంది, మా సార్కి నాట్ రీచబుల్ వస్తుందండి అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటే అప్పుడు నర్స్, సరే అయితే నేను లక్ష్మి గారికి కాల్ చేసి విషయం చెప్తాను అని చెప్పి ఇక లక్ష్మికి ఫోన్ చేస్తుందన్నమాట నర్సు. ఇక ఇటు పక్క లక్ష్మికి ఫోన్ రావడంతో గబగబా ఇటు దేవి అని వచ్చి మాటలు వింటూ ఉంటుంది. ఇక నర్స్ ఏమో చెప్తుందనమాట, ఆ రోజు ఇద్దరికి డెలివరీ అయిందండి, ఒకరేమో లక్ష్మికి, ఇంకొకటేమో పార్వతి అనే ఆవిడికి, ఆ పార్వతి అనే ఆవిడకే పాప పుట్టిందండి అని చెప్పి అనగానే, అవునా పార్వతియా, మరి ఆవిడ డీటెయిల్స్ ఏమైనా తెలుసా అంటే, ఆవిడ డీటెయిల్స్ ఏమీ తెలియదండి, ఉంటాను అని చెప్పి నర్స్ ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత దేవి అని పరిగెత్తుకుంటూ ఇటు మిత్ర దగ్గరికి వస్తుందన్నమాట. అంటే మిత్ర కొంచెం దూరంలో. ఇక మిత్ర కూడా ఫోన్ వస్తుంది. ఆ టీ ఎస్టేట్ మేనేజర్ ఫోన్ చేస్తాడు, అవును సార్, అయితే పాప పుట్టింది పార్వతి అనే ఆవిడకంట, ఆ పార్వతి అనే ఆవిడ డీటెయిల్స్ ఏమీ లేవండి, ఫోన్ నెంబర్ కూడా ఏమీ లేదు అని చెప్పి అనగానే, అవునా ఆవిడ డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి అని చెప్పి మిత్ర అంటాడు. తర్వాత ఆ మేనేజర్ చెప్తాడు, ఆల్రెడీ ఆ పార్వతి అనే ఆవిడ 2 సార్లు వచ్చిందండి హాస్పిటల్లో, పాప గురించి ఏమైనా తెలుసా అన్నట్టుగా అనగానే, అవునా అని చెప్పి అంటాడు మిత్ర. సరే ఇంకేమైనా డీటెయిల్స్ తెలిస్తే చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట మిత్ర. ఇక అంటే లక్ష్మి వాళ్ళ మదర్ పేరు పార్వతి అనమాట అని చెప్పి మిత్ర అనుకుంటాడు. లక్కీ కోసం వెతుకుతుందనమాట, కానీ ఆవిడ డీటెయిల్స్ మాత్రం హాస్పిటల్కి ఇవ్వలేదు, ఆవిడని ఎలా కనిపెట్టాలి అని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు. ఇక మిత్ర పక్కన వివేక్ కూడా ఉంటాడు. ఇక ఇదంతా వింటూ ఉంటుంది. ఇక దేవ్యాని గబగబా వెళ్ళి మనీషాకి చెప్పాలి అని చెప్పి మనీషా దగ్గరికి వెళ్తుంది దేవ్యాని. మనీషా, పార్వతి ఎవరు, కొత్తగా ఎంటర్ అయింది అని అనగానే, తను ఎంటర్ అవ్వలేదు, నేను ఎంటర్ చేశాను అని చెప్పి అంటుందన్నమాట మనీషా. నువ్వెలా చేసావు అని చెప్పి అంటూ ఉంటే అప్పటికి మనీషా చెప్తుంది, ఆ టీ ఎస్టేట్ మేనేజర్ హాస్పిటల్కి వెళ్ళే దారిలో నేను అతనికి ఫోన్ చేశాను, ఆల్రెడీ నీ అకౌంట్లో 5 లక్షలు పడ్డాయి చూసుకో అని చెప్పి అతనితో అన్నాను. అవును మేడం, 5 లక్షలు ఎవరో వేశారు అనగానే, వేసింది ఎవరో కాదు నేనే అని చెప్పి అన్నాను. అయితే నేను మిత్ర గారికి కాబోయే వైఫ్ని, నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి అని చెప్పి ఇలా చెప్పాను. ఇక అక్కడ హాస్పిటల్ రికార్డ్స్లో లక్ష్మి అనే ఉంటుంది, కానీ పార్వతి అనే ఆవిడికి లక్కీ పుట్టింది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పాలి, అలాగే ఆ నర్స్తో కూడా అదే మాట చెప్పించాలి అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి మనీషా దేవ్యానితో చెప్తుంది. ఇక మొత్తం అక్కడ జరిగిందంత చెప్తూ ఉంటుందన్నమాట మనీషా దేవ్యానికి లాగా. ఇక అటు ఆ టీ ఎస్టేట్ మేనేజర్ నర్స్ దగ్గరికి వచ్చి, నీ అకౌంట్లో 1 లక్ష రూపాయలు వేశాను, ఇక నువ్వు నాకు ఫేవర్ చేయాలి అని చెప్పి ఇక నర్స్తో కూడా మొత్తం ఆ మేనేజరే మొత్తం సెట్ చేస్తాడనమాట. ఇక ఆ రకంగా నర్స్ కూడా అటు లక్ష్మికి అబద్ధం చెప్తుంది, పార్వతి అనే ఆవిడ డెలివర్ చేసింది లక్కీనని అంటగా, ఈ రకంగా మేనేజ్ చేశాను ఆంటీ అని చెప్పి మొత్తం స్టోరీ అంతా కూడా మనీషా దేవ్యానికి చెప్తుంది. తర్వాత దేవ్యాని అంటుంది, ఇప్పుడు ఈ పార్వతి అనే ఆవిడ క్యారెక్టర్ నిజంగా మన ఇంటికి వస్తుందంటావా అనగానే, వచ్చేలా నేనే చేస్తానంటీ, లక్కీని తీసుకెళ్ళిపోయేలా చేస్తాను, ఆ దెబ్బతో లక్కీ పీడ వదిలిపోతుంది అనగానే, అవునా మరి ఇప్పుడు లక్కీ లేకుండా మిత్ర ఉండలేడు కదా, అప్పుడు లక్ష్మి వెళ్ళిపోబట్టే కదా ఈ లక్కీ వల్లే మిత్ర మామూలు మనిషి అయ్యాడు అనగానే, అయ్యాడంటే ఇప్పుడు లక్కీ వెళ్ళిపోయాక కూడా కొంచెం డిప్రెషన్లో ఖచ్చితంగా వెళ్తాడు, కాతే ఆ టైంలోనే నేను మిత్రని నా వైపు తిప్పుకుంటాను, ఇక లక్ష్మిని జునుగాడిని ఇంట్లో నుంచి గెంటి ఇచ్చేస్తాను, ఆ తర్వాత హ్యాపీగా నేను మిత్రతో సెటిల్ అయిపోతాను అని చెప్పి మనీషా చెప్తూ ఉంటే, ఐడియా బాగానే ఉంది చెప్తున్నా, ఫేక్ మదర్ ఇక్కడికి వచ్చే లోపు ఆ భాస్కర్ గాడు మన ఇంటికి వచ్చేసి లక్ష్మికి రీజన్ చెప్పేస్తే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది, లేదంటే అంత ఛాన్స్ లేదు, ఆ భాస్కర్ గాడు నేనంటే భయంతోనే చచ్చినా ఇక్కడికి రాడు, సో మనకి అంత ప్రాబ్లం లేదు, ఆ లక్కీ పీడ వదిలిపోతుంది, ఇంకే ప్రాబ్లం ఉండదు, ఈ ఇంట్లో నేను హ్యాపీగా సెటిల్ అయిపోతాను మిత్రవారిగా అని చెప్పి అంటుంది మనీషా.
పక్క జున్ను అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి వస్తాడనమాట. జై శ్రీరామ్ అని చెప్పి, ఏంటయ్యా అలా ఉన్నావు అనగానే, నేను నీతో అలిగాను అసలా, మరి లేకపోతే ఏంటయ్యా ఎప్పుడొచ్చినా అలుగుతావేంటి అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, మరేంటి మా లక్కీకి అంత సీరియస్ అయితే నేను పిలిచాను, ఏమైనా వచ్చావా, అసలు నీతో మాట్లాడను అని చెప్పి గబగబా జున్ను లక్కీ దగ్గరికి వెళ్తాడు. లక్కీ ఆంజనేయ స్వామి వచ్చాడు, నువ్వు బొంగమూత పెట్టుకో, మాట్లాడుకో, అసలు నీకు అంత సీరియస్ అయితే వచ్చాడా, ఏం రాలేదుగా అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఆంజనేయ స్వామి అక్కడ కూడా వచ్చేస్తాడనమాట. పిల్లలు ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి హనుమాన్ అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది, మేము కష్టాల్లో ఉన్నప్పుడు రావు, మేము మామూలుగా ఉన్నప్పుడు వస్తావు, మేము అలిగాము నీతో మాట్లాడము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు హనుమాన్ అంటాడు, నేను రాకపోయినా నీ జ్వరం తగ్గింది కదా తల్లి అనగానే, నువ్వేమైనా తగ్గించావా ఏంటి అని చెప్పి జున్ను అంటాడు. రాకపోయినా చేసిందంతా నేనే, మీ నాన్నని ఇంటికొచ్చి లక్కీని హాస్పిటల్లో జాయిన్ చేయేలా చేశాను, మీ అమ్మతోని బ్లడ్ ఇప్పించేలా చేశాను అనగానే, అంటే నాకు రక్తం ఇచ్చింది మా అమ్మ అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, లేదు మా అమ్మ అని చెప్పి జున్ను అంటాడు. ఇద్దరు అమ్మలు ఒకటే, ఇద్దరికీ ఒకే అమ్మ అని చెప్పి అంటాడనమాట హనుమాన్. లక్కీ అంటుంది, కన్ఫ్యూజ్ చేయకు హనుమాన్, నా అమ్మ వేరు వాళ్ళమ్మ వేరు, అయినా జున్ను హనుమాన్ చెప్పినవి అన్నీ జరిగాయా అనగానే, జరిగాయి లక్కీ అని చెప్పి అంటాడనమాట జున్ను. మరి నా మొక్కు తీర్చరా అని చెప్పి హనుమాన్ అంటాడు. మొక్కేంటి అని చెప్పి అంటూ ఉంటే, నీకు బాగోలేనప్పుడు ఇదిగో ఈ జున్ను నాకు మొక్కాడు, ఆ మొక్కు గుర్తు చేయడానికి వచ్చాను అని చెప్పి హనుమాన్ మాయమైపోతాడు. నువ్వు నా గురించి మొక్కావా జున్ను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఏం మొక్కావు ఏంటి అనగానే, అదంతా చెప్పకూడదు లక్కీ, రేపు గుడికి వెళ్ళాలి అనగానే, నేను కూడా వస్తాను అని చెప్పి లక్కీ అంటుంది. పక్క మిత్ర వివేక్లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మిత్ర అంటాడనమాట, రే నేను లక్కీకి బాగోనప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తాను అన్నట్టుగా మొక్కున్నాను, అయితే మీ వదిని కూడా తీసుకొస్తాను అన్నట్టుగా మొక్కానమాట, మరి తన్నేమో డైరెక్ట్గా అడగలేను, నువ్వే అడగలరా అని చెప్పి అంటూ ఉంటే, అంటే ఇప్పుడు నీ భార్యగా మొక్కు తీర్చాలి అని చెప్పి అంటున్నావా, లేదంటే లక్కీకి రక్తం ఇచ్చింది అన్నట్టుగా తీర్చాలంటున్నావా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, రే అదంతా నీకెందుకురా, ముందు నువ్వే అడగాలరా, నేను అడగలేను తన్ని ప్లీజ్ అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వే అడుగురా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, సరే వదిని నేను కన్విన్స్ చేసి అడుగుతాలే అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. మరోపక్క కిచెన్లో ఇటు లక్ష్మి జాను మాట్లాడుకుంటూ ఉంటారు. అది రామాలయానికి వస్తాను, ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తాను అన్నట్టుగా మొక్కుకున్నాను లక్కీ కోసం అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట లక్ష్మి. అయితే నేను మీ బావగారిని కూడా తీసుకొస్తానని మొక్కుకున్నాను, మీ బావగారిని అడిగితే ఒప్పుకుంటారో లేదో అనగానే, నువ్వు లక్కీకి బ్లడ్ ఇచ్చావు కదా, ఖచ్చితంగా ఒప్పుకుంటారు బావగారు అని చెప్పి జాను అంటుంది. ఆయన ఒప్పుకున్నా ఇదిగో అడ్డుపుల్ల వేయడానికి దేవి అని అత్తయ్య అలాగే మనీషా ఉంటారు కదా, అదే ఆలోచిస్తున్నాను, నా తరపు నుంచి మీ బావగారిని ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి వస్తారు కదా, అప్పుడు నువ్వే అడగాలి జాను అనగానే, సరే నేను అడుగుతాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇటు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారనమాట. ఇటు దేవి అని మనీషా కూర్చుంటారు. ఇక టేబుల్ మీద అన్ని వడ్డిస్తూ ఉంటుంది లక్ష్మి. ఇప్పుడు మనీషా అంటుంది దేవ్యానితోని, ఆ పార్వతి దెబ్బకి లక్ష్మీ మొహం మాడిపోయినట్టుందంటీ అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి ఇటు వివేక్ అలాగే మిత్ర కూడా వస్తారనమాట భోజనానికి. ఉన్నట్టున్నాడు అని చెప్పి దేవ్యాని మెల్లగా చెప్తూ ఉంటుంది మనీషాకి. ఆ తర్వాత మనీషా అడుగుతుంది, ఏంటి మిత్ర టెన్షన్లో ఉన్నట్టున్నావు, అటు లక్ష్మి కూడా ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తుంది అని చెప్పి అనగానే, అదేం లేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ లోపల అక్కడికి జున్ను లక్కీ వస్తారు. ఏంటమ్మా కిందకు వచ్చావు, నువ్వు రూమ్లోనే ఉండొచ్చు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇటు లక్ష్మి కూడా భోజనం రూమ్కే తీసుకొచ్చేదాన్ని కదమ్మా అనగానే అప్పుడు జున్ను అంటాడు, ఎప్పుడు రూమ్లో ఉంటే పేషెంట్ అన్న ఫీలింగ్ వస్తుంది, నువ్వు రాలకి అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మిత్ర ఏమో మెల్లగా రే అడుగురా అని చెప్పి మెల్లగా వివేక్తో అంటూ ఉంటాడు. చూసారా అంటే మిత్ర ఏదో వివేక్కి సైలెంట్ చేస్తున్నాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, నువ్వు అన్నదమ్ముల్ని చూస్తున్నావు, నేను అక్కడ అదిగో అక్క చెల్లెల్ని చూస్తున్నాను, అటు చూడు ఆ జాను అలాగే లక్ష్మి కూడా మాట్లాడుకుంటున్నారు ఏదో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మీ బావగారిని అడుగు అని చెప్పి లక్ష్మి అట్లా అంటూ ఉంటుంది. ఇటు పక్క వివేక్ స్టార్ట్ చేస్తాడు, అది వదినా మీరు ఆగండి, మీకన్నా ముందు బావగారితో నేను మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ, పిన్ని బాబాయ్ మీ ఇద్దరు ఆగండి, జున్ను ఒకటి చెప్పాలి, జున్ను అది నాన్న రేపు మనం అందరం కలిసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాము అని చెప్పి అంటాడు జున్ను. వివేక్ కూడా అంటాడు, అవునా మిత్ర అన్నయ్య కూడా రేపు అదే గుడికి వస్తానని మొక్కున్నాడంట అనగానే ఇటు పక్క ఇక జాను కూడా అక్క కూడా అదే గుడికి వస్తానని మొక్కుంది అని చెప్పి అనగానే, భలే అసలు అందరూ కలిసి ఒకటే మొక్కుకున్నారు లక్కీ నీకోసం అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, అవును భలే మొక్కుకున్నారు అందరూ ఒకటే, మొత్తానికి ఎంతైనా మీది బ్లడ్ రిలేషన్ కదా అని చెప్పి అంటూ ఉంటాడనమాట వివేక్. ఆ తర్వాత ఇటు పక్క దేవి అని, మనం అనుకుంది ఒకటి ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటుంది వేరే ఒకటి అని చెప్పి అనుకుంటుంది. వివేక్ అంటాడు, అసలు అన్నయ్య వదిని గుడికి ఎలా తీసుకెళ్లాలా అని చెప్పి దాని నుంచి టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి అనగానే ఇటు పక్క మనీషా కోపంతో చూస్తూ ఉంటుంది. ఇటు పక్క అవునా మరి నువ్వేమనుకున్నావు, నువ్వేం అడుగుదాం అనుకున్నావు అని చెప్పి వివేక్ అడుగుతాడు జానుని. అది కోళ్ళని వాళ్ళ అక్కే చేసింది ఎలా ఉన్నాయా అని అడుగుతుంది. అంతే ఏం లేదు అని చెప్పి జాను వాళ్ళు కవర్ చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఉన్నదే చెప్పచ్చు కదా ఎందుకు కవర్ చేసావు అనగానే, బావగారే నేను తీసుకెళ్లాలనుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు ఆ విషయం చెప్పడం అని చెప్పి అంటుంది జాను. అంటుంది, అయితే రేపు అందరం గుడికి వెళ్తున్నావు అనమాట అనగానే, అవును లక్కీ నువ్వు జున్ను మొక్కుకున్నాడు, మీ నాన్నగా మొక్కుకున్నాడు, మీ అమ్మ మొక్కుకుంది, ఎంతైనా మీ బాబాయ్ అన్నట్టు మీదంతా రక్త సంబంధం కదా అనగానే అప్పుడు జున్ను, ఓ రక్త సంబంధం అంటే ఇదేనా, చాలా హ్యాపీగా ఉంది పిన్ని అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు.
ఒక మిత్ర మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడనమాట. లక్ష్మి కూడా ఏదో ఆలోచించుకుంటూ మెట్లు దిగుతూ ఉంటే ఇద్దరు తలలు ఢీ కొట్టుకుంటాయి. మళ్ళీ అలాగా వెళ్తూ మళ్ళీ రెండోసారి కూడా ఢీ కొట్టుకుంటే మంచిదే లేండి, ఒకసారి కొట్టుకోవడం కన్నా 2 సార్లు కొట్టుకోవడం కరెక్ట్ కదా అనగానే ఇలాంటి లాజిక్లు బాగానే చెప్తావు అని చెప్పి అంటూ ఉంటాడు. సర్లేండి అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటే అవును ఏంటి మన లక్కీకి నువ్వు ప్రామిస్ చేసావు వాళ్ళ అమ్మ గురించి అనగానే అవునండి లక్కీ వాళ్ళ అమ్మని చూడాలనుకుంటుంది, ట్రై చేశాను, పార్వతి అని వాళ్ళ అమ్మ అంట 2-3 సార్లు హాస్పిటల్ కూడా వచ్చిందంట అని చెప్పి అనగానే అవునా అని చెప్పి అంటాడనమాట. ఏంటి ఇటు వెళ్తున్నావు, నీ రూమ్ అటు కదా, జున్ను రూమ్కి వెళ్ళు అని చెప్పి మిత్ర అంటాడు. అది లక్కీ తన దగ్గర పడుకోమందండి, మీరు వెళ్ళి జున్ను దగ్గర పడుకోండి అనగానే ఏంటి ఆ రూమ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నావా అనగానే అబ్బా 2-3 రోజులే లేండి అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. అప్పుడు మిత్ర అంటాడు అబ్బా వాడు రాత్రంతా పడుకోకుండా కబులు చెప్తున్నాడు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే తండ్రి దగ్గర కొడుకు పడుకున్నప్పుడు కబులు చెప్తాడు కదా, మీ ఏం కాదండి కబులు అంతా వినండి, వాడికి మీరంటే చాలా ఇష్టం అని చెప్పి లక్ష్మి గబగబా వెళ్తుందనమాట లక్కీ రూమ్కి. ఇక మిత్ర కూడా వస్తాడనమాట. అప్పుడు మిత్ర అంటాడు ఏంటి జున్ను నువ్వు మెల్లగా ఈ రూమ్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి అంటాడనమాట మిత్ర. ఇక అక్కడే లక్కీ కూడా ఉంటుంది. అప్పుడు లక్కీ గుడ్ ఐడియా నాన్న, అందరూ కలిసి ఈ రూమ్లోనే పడుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఎందుకులే ఎవరి రూమ్లో వాడు పడుకుంటే బాగుంటుంది, లక్ష్మి నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. అప్పుడు లక్కీ అంటుంది లేదు నాన్న నువ్వే జున్ను రూమ్లోకి వెళ్ళి జున్ను దగ్గర పడుకో, అమ్మ నేను ఇక్కడే పడుకుంటాము అనగానే సరే సరే లక్కీ, గుడ్ నైట్ లక్కీ అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్తాడు. అమ్మ నేను పడుకుంటాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఒక నిమిషం నాన్న పాలు తాగి పడుకుందు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి పాలు తీసుకురావడానికి కిందకి వెళ్తుంది. సరే అమ్మ అని చెప్పి అంటుంది లక్కీ.